కేసీఆర్ ని గద్దె దించి ప్రజారంజక పాలన అందిస్తానంటూ ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారం సంవత్సరం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 9న ప్రజా విజయోత్సవాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ ప్రభుత్వం పార్టీ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది రిపోర్ట్స్ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటుందా, పరిగణలోకి తీసుకొని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని గ్రౌండ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, అసలు పాజిటివ్ నెగిటివ్ ఏంటి అనే ఫీడ్బ్యాక్ అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారా అనేది ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్న మాటలు. అవెవర్ 1 year లో వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్, ఈ స్కీమ్స్ పట్ల ప్రజలకున్న అభిప్రాయము, ఈ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పనితీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ లో అర్బన్ రూరల్ ఓటర్స్ యొక్క మనోభావాలని పూర్తిగా వాళ్ళ సర్వేలో వాళ్ళ రీసెర్చ్ లో మనకి చూపించారు. కంబాలపల్లి కృష్ణ గారు, CEO ఫర్ ఓటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్, మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా అనేక సార్లు ఆయన తన రీసెర్చ్ ద్వారా అనేక విషయాలని పార్టీలో ఉన్న అనేక మందికి, లేదంటే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దల పైన పనితీరు యొక్క రిజల్ట్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు 1 year గవర్నెన్స్ కి సంబంధించి కూడా ఆయన ఓటా నుంచి ఒక ఫైల్ ని బయట పెట్టారు. అది ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఎందుకు అని అంటే అందులో చాలా ఆశ్చర్యకర విషయాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణ గారు నాతో ఉన్నారు. నమస్తే కృష్ణ గారు, బాగున్నారండి? యా, ఓటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ అందరికీ వెల్ నోన్. ఇది ప్రజా పాలనకి ఏడాది ప్రజారంజక పాలన అందిస్తానన్నారు, ప్రజా పాలన చేస్తున్నామంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year ఆఫ్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉందని మీరు అనుకున్నారు? అంటే మనం ఈ 1 year బెంచ్ మార్క్ ఎందుకు తీసుకున్నామంటే, ప్రతి ప్రభుత్వానికి ఒక డైమెన్షన్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇటు ఏ వైపు ఈ ప్రభుత్వం పోతుందని తెలవడానికి మనం ఈ 1 year ఒక పీరియడ్ గా చూసుకోవచ్చు. వాస్తవానికి గడిచిన ప్రభుత్వం ఒక 9.5 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 9.5 పరిపాలన ఈ 1 year పరిపాలనతో కంపేర్ చేయడం కూడా లాజికల్ గా కూడా కరెక్ట్ కాదు. మరి 1 year లోనే ఏమి చేయలేదని చెప్పడం కూడా ఎథికల్ గా కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే 1 year అనే ఒక బెంచ్ మార్క్ లో ఒక కొత్త ప్రభుత్వం తనకు భవిష్యత్తులో ఇంకా 4 ఏళ్ళు పరిపాలించాలి కనుక ఈ 4 ఏళ్లలో ఏం చేయబోతుంది, వాళ్ళ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ప్రజలకు ఏ విధంగా రీచ్ అవుతున్నారని తెలుసుకోవడానికి మనం ఇది ఒక పారామీటర్గా పెట్టి తీసుకున్నాం. సో ఇప్పుడు మనకొచ్చిన గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూసుకున్నప్పుడు అట్లాగని పాస్ మార్కులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకపోవటం, అలాగని పెద్దగా వ్యతిరేకత కూడా భారీగా, అసలు ఈ ప్రభుత్వం అనవసరంగా వచ్చింది, వేస్ట్గా వీళ్ళని ఎన్నుకున్నాం అని కూడా భారీగా అట్లాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. సో అందుకనే వీళ్ళు దగ్గరగా వచ్చారు, పాస్కి దగ్గరగా వచ్చారు. అట్లాగని వ్యతిరేకత కూడా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వం అనవసరమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వల్ల ఏం జరగలేదు అనేది చెప్పకుండా ఓకే సోసోగా నడుస్తుంది అనేది మనకి 1 year లో వచ్చిన సారాంశం అది. ఓకే, ఒకసారి మీ సర్వే రిపోర్ట్ కి సంబంధించి శాంపుల్ కలెక్షన్ అండ్ ఎన్ని ఏరియాస్, ఎలాంటి స్టేజెస్ లో మీరు ఇవి శాంపుల్స్ తీసుకున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సర్వేలో మీకు ఐడియా ఉంటుంది. మెథడాలజీస్ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మెథడాలజీ యాప్ చేసుకుంటాము. మీరు ఒక నియోజకవర్గంలో గెలుస్తారో లేదా చెప్పాలంటే నా దగ్గర డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. ఈవెన్ దో సెలెక్షన్ ఆఫ్ ద శాంపుల్ దగ్గర కూడా డిఫరెంట్ ఫార్ములా చేస్తాం. ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక కామన్ మ్యాన్ ఏం మాట్లాడుకుంటున్నాడు, ఓవరాల్గా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని తెలవడానికి మనం సింపుల్ ర్యాండమ్ సిస్టంలో పోయినాము. ఇది టెక్నికల్గా చూడటానికి 1677 శాంపిల్ ఉంటుంది, కానీ ఒక్కొక్క శాంపిల్ని మనం ఒక 30-40 మందితో మాట్లాడి రికార్డ్ చేస్తాం అనమాట. సో అందుకని మెజారిటీ అభిప్రాయాన్ని ఒక శాంపిల్ కింద మనం రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ 1677 ఇంటూ 30 లేదా 40 వేసుకుంటే, అంటే జనరల్గా శాంపుల్ సంఖ్య పెద్దగా ఉంటే ఏదో రిజల్ట్ గొప్పగా వస్తుంది అనేది మాత్రం ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. ఒక నియోజకవర్గంలో కరెక్ట్గా 600 శాంపిల్ తీసి కూడా ఎవరు గెలుస్తారో చెప్పొచ్చు. అంటే మనకి ఎన్యూమరేటర్ అంత పర్ఫెక్ట్గా పనిచేయాలి, గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఉండాలి, అవన్నీ ఉంటాయి. సో అందుకని మనం వయసు ఆధారంగా మహిళలు పురుషులు అట్లాగే వాళ్ళు చేస్తున్న పని ఆధారంగా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆయా శాంపుల్స్ని తీసుకున్నాం. ఇది నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, అట్లాగే సెంట్రల్ తెలంగాణలో. ఈసారి పర్టికులర్గా సెంట్రల్ తెలంగాణలో 2 విషయాలే మన జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకున్నప్పుడు 2 అంశాలే కీలకంగా తీసుకున్నాం. ఒకటి హైడ్రా, రెండోది మూసిని మేము చాలా ఆ ఏరియాల మీద ఎక్కువ ఫోకస్ చేశాము. మిగతా చోట్లలో కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు, కొన్ని ఎస్టీ నియోజకవర్గాలు, ఉమ్మడి 10 జిల్లాలు అనుకుంటే జిల్లాకు కనీసం
4 నుంచి 5 నియోజకవర్గాల నుంచి ఈ సర్వే అనేది కొనసాగుతూ వచ్చింది. ఓకే. సో మీరు పురుషులు 57%, మహిళలు 43%గా కూడా ఇందులో పేర్కొనడం జరిగింది కదా కృష్ణ గారు. మహిళల్లో ఎస్పెషల్లీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అన్నారో ఆ మేనిఫెస్టో ఎక్కువగా మహిళలకి చాలా దగ్గరగా ఉన్న మేనిఫెస్టోగా కనిపించింది. ఉచిత బస్సు ఎక్కువగా మహిళలే అందులో ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కువగా యూటిలైజేషన్ ఆఫ్ ద పీపుల్ కూడా ఎక్కువ ఉమెన్ సెక్టారే ఉంటూ ఉంటుంది. సో వాళ్ళ ఉమెన్ కేటగిరీ యొక్క సాటిస్ఫాక్టరీ సాటిస్ఫాక్టరీ థింగ్స్ ఏంటి? అంటే మీరు ఈరోజు ఏ సెక్టార్ చూసుకున్నా ఉమెన్ ఉన్నారు. రైతులలో మహిళ ఉంది, కూలీలలో మహిళ ఉంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ లో మహిళ ఉంది, నిరుద్యోగుల్లో మహిళ ఉంది. సో ఆ ఉమెన్ ని మనం సపరేట్ చేసి చూడలేం. కాకపోతే గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ ఇచ్చిన 6 గ్యారంటీలో మహిళల్ని టార్గెట్ చేసుకొని ఇచ్చిన అంశాలు మనకు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు 6 గ్యారంటీల విషయానికి వస్తే కూడా అందులో ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో సక్సెస్ఫుల్గా ఏమాత్రం ఇబ్బందులు లేకున్నా కానీ కొంత ప్రాక్టికల్ సమస్యలు వేరు, బయట వచ్చే విమర్శలు వేరు. కానీ సక్సెస్ఫుల్గా నడుస్తున్న స్కీమ్ అంటే మహాలక్ష్మిలో బస్సులో ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు పెట్టిన వాటిలో అన్నిటిలోకి బాగా సక్సెస్గా ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్. అసలు అందులో ఏమన్నా దాని మీద కూడా విమర్శలు ఉన్నాయా, వ్యతిరేకత ఉందంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు జెంట్స్ కి ఎప్పుడు సీట్ దొరకకపోతే ఎంతో కొంత వానికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, దాన్ని మనం పెద్ద వ్యతిరేకత చూడలేము. కానీ బాగా ఉమెన్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటున్న స్కీమ్లలో బస్ స్కీమ్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది. అట్లాగే మహిళలకు 2500 ఆర్థిక సాయం అందిస్తున్నారు. అది ప్రారంభం కాకపోవటం ఒకటి వాళ్ళు కొంచెం నిరాశగా ఉన్నారు. ఇంకా అదర్వైజ్ చూస్తే మీకు రైతులలో వాళ్ళు రైతు రుణమాఫీ చేశారు, అట్లాగే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇచ్చారు. ఇట్లా అన్ని చోట్ల కూడా ఉమెన్ కలెక్టివ్గా అక్కడక్కడ షేర్ అనేది ఉమెన్ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకి. అది ఓకే సార్, ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉంది అనే మీ మొదటి ప్రశ్నకి 35 మంది బాలేదని చెప్పారు, 31 మంది బాగుంది అన్నారు, 22 మంది పర్వాలేదు, చెత్తగా ఉంది అనే వాళ్ళు 12 మంది ఉన్నారు. సో ఈ 12 మందిని పర్వాలేదు అనే కేటగిరీస్ గురించి కాకుండా 31:35% ఈ రెండు రేషియోస్ కంపేర్ చేసినప్పుడు నేను అంటే కాంగ్రెస్ వాళ్ళు ముందు ఆ చెత్తగా ఉందే తీసుకోవాలంట నేను. ఎందుకంటే 12% ప్రజలకి మన మీద కోపం గట్టిగా వస్తుంది, వ్యతిరేకత బాగా పెరుగుతుంది అనే దాన్ని తీసుకుంటే భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బాగుపడదలుచుకుంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, ఇది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేదంటే మాకు వడన్ పార్టీ వాళ్ళు అని ఆ 12% ని క్యాల్కులేట్ చేస్తారు. అంటే జనరల్ గా ఈసారి ఏమైందంటే చాలా పని కట్టుకొని కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ హ్యాట్రిక్ ఇవ్వకూడదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పౌర సమాజం గట్టిగా పనిచేసింది కేసీఆర్కి, టీఆర్ఎస్ వ్యతిరేకంగా. వాళ్ళందరూ ఏం ఆశించి అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో అది జరగకపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళు చెత్తగాని మాట్లాడుతుంది వాళ్ళే అనమాట. సో అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ ఈ 1 year లో జరగకపోవటం, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవటం, ఈ ప్రభుత్వం ఇలా ఉంటదని వాళ్ళు భావించిన దానికి భిన్నంగా ప్రభుత్వం ముందుకు పోతున్నసరికి అరే వీళ్ళు అనవసరంగా గెలిపించినవరా అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళే ఆ 12% మంది. సో పాస్ మార్కులు అయితే దగ్గరగా వచ్చారు, బాగుంది, పర్వాలేదు, కలుపుకున్నా మనకి 53 దాకా వస్తుంది, పర్వాలేదు, అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్. సో ఈ గ్రాఫ్ 35% బాగోలేదు అన్న పాయింట్స్ వీళ్ళు ఏ సెక్షన్ లకు వస్తారంటే కేసీఆర్ పరిపాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాలని కంటిన్యూ చేయలేకపోవటం వల్ల ఎవరైతే జేబులోకి డబ్బులు రావట్లేదో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీకు చూడండి, ఇప్పుడు రైతు రుణమాఫీ చేశాడు, రుణమాఫీ ఏమైంది, బ్యాంకులో ఉన్న అప్పు తీరిపోయింది కానీ మీ జేబులోకి నా జేబులోకి రూపాయి రాలేదు కదా. గతంలో అట్లా కాదు, కేసీఆర్ ఏ స్కీమ్ పెట్టినా జేబులోకి డబ్బులు వచ్చేది, సాయంత్రం వైన్ షాప్ పోయేది, అది వేరే విషయం. కానీ ఆ జేబులోకి డబ్బు అనేది కనిపించాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 500 రూపాయలకు సన్నాలకు బోనస్ ఇచ్చే 500 రూపాయలు చాలా తక్కువ మంది పండిస్తారు సన్న ఓట్లు తెలంగాణలో. ఓన్లీ దొడ్డు బియ్యం ఎక్కువ మంది పండిస్తారు. సో సన్న బియ్యం పండించిన వాళ్ళ సంఖ్య ఎంత, చాలా తక్కువ. ఎంత కొట్టుకుంటే కూడా 2000 కోట్లు ఉండదు అది. కానీ 21,000 కోట్లు రుణమాఫీ చేసినా కానీ ఈ రోజు రైతులు సాటిస్ఫై అయ్యలేరు, ఎందుకంటే జేబులో డబ్బు కనపడలేదు, బ్యాంకులో ఉన్న అప్పు మాయమైంది అంతే, మన ఇంట్లోకి ఏం రాలేదు. సో అందుకని వీళ్ళందరూ కూడా అంటే పోయి మాకు ఇంకేం చేయలేదు, ఈవెన్ దో 2000 పెన్షన్ 4000 చేస్తాడు, అది కూడా చేయలేదు. మిగతా పథకాలలో కళ్యాణ లక్ష్మి లేదు, ఈ రైతు బంధు లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, గొర్రెల పథకం లేదు, పాత పథకాలు ఏవి కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయకపోవటం వల్ల సో ఖచ్చితంగా న్యాచురల్ ఆ మాత్రం వ్యతిరేకత. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి చాలా యూనిక్ గా వాళ్ళ స్టాంప్, వాళ్ళ
మార్క్ అనేది చూపించాలనుకుంటున్నాం. అవన్నీ కేసీఆర్ గారు పెట్టినవి, మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ కూడా అనుకొని ఉండొచ్చు కాక. ఖచ్చితంగా అనుకుంటది. ఇందులో ఇంకా కఠోరమైన నిజం ఏంటంటే ఈయన పాత పథకాలు చేయాలన్న డబ్బులు లేవు, కొత్త పథకాలు చేయాలన్న డబ్బులు లేవు. అక్కడ ఖజానా ఖాళీ చేసిపోయినాడు. అక్కడ మనకు వచ్చిన కామెంట్ లో కూడా ఒక కామెంట్ ఉంటది, కేసీఆర్ పోతూ పోతూ చిప్ప చేతికి ఇచ్చిపోయాడు, ఆ గల్లపెట్టలు ఏం లేవు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, రోజు రోజు సంపాదించాలి, ఏ రోజు ఆ రోజు అప్పులకు వడ్డీలు కట్టడం సరిపోతుంది, ఈయన మాత్రం ఏం చేస్తారని పాపం రేవంత్ మీద సానుభూతి చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి కూడా ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉంటే 75 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ 25 రూపాయలు ఉండి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 75 రూపాయలు అప్పు చేయాల్సిందే కదా. ఈ రోజు రేవంత్ సర్కార్ కూడా అప్పులు చేసి మళ్ళీ పాత అప్పులను కడుతూ పోతుంది. ఓకే, సో ఈ 31% బాగుంది అనే కేటగిరీ ఏంటి? వీళ్ళకి ఏంటంటే ఒకటి, రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుతమైన ప్రభుత్వం వచ్చింది, కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ 2 years పోలీసులను నమ్ముకొని పరిపాలన చేశారు. మీరు ఇట్లా మాట్లాడితే తీసుకుపోయి అరెస్ట్ చేశారు కదా. ఆ సోషల్ మీడియా అయినా, యూట్యూబ్ అయినా, ఏ మీడియా వాళ్ళైనా, ఏ ప్రజా సంఘమైనా, ఎలాంటి రాజకీయ పార్టీ అయినా ఈ కొంచెం యాంటీగా మాట్లాడుతుంటే తెల్లారి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఆ పరిపాలన నుంచి కొంచెం ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టడం అనే ఒక విజువల్ అనేది తెలంగాణ ప్రజల్లో చాలా మందికి ఊరటనిచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎన్ని రోజుల తర్వాత పోలీసులు వాడుతున్నాడు ఏందనేది మళ్ళీ మనం సమీక్షించుకోవచ్చు. కానీ ఓకే, మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మనని బతకనిస్తా లేదా, ఊపిరి పీల్చుకుంటావా లేదా అని భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ స్వేచ్ఛగా హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. అంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది, మరీ నియంత్రణలాగా కాకుండా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది. ప్రజావాణి అనేది ఒకటి ఉంది. ప్రజావాణిలో పోయి సమస్య చెప్తున్నాం. అంతకుముందు ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఉండేది. సో ప్రజావాణిలో ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు సమస్యను చెప్తున్నారండి, వాటి పరిష్కారం ఎంత వరకు ఉంది అక్కడ? అది మన దగ్గర ఆ స్లైడ్ కూడా ఉంది, ఎంత పరిష్కారం చేస్తున్నారు, ఏమవుతుంది అనేది కూడా మన దగ్గర సెకండ్ క్వశ్చన్ అది ఉంది. సో ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా? సో మీకు అవుతున్నాయన్న శాతం 16% కనపడుతుంది. అంటే మీరు అన్న అభిప్రాయం అక్కడ కనిపిస్తూనే ఉంది. నా అభిప్రాయం కాదు. అయితే కొన్ని మాత్రమే అనే దానికి 34% హైయెస్ట్ మనకి ఎందుకు కనపడుతుంది అంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి. అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజావాణి దరఖాస్తు వచ్చిందని ఆయనే చెప్పాలి, పరిష్కరించిన కూడా ఆయనే చెప్పాల్సిన పరిస్థితి. అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, మిగతా క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా పనిచేయాలి కదా. అన్ని రేవంత్ రెడ్డి చూసుకోవాలంటే కూడా సాధ్యం కాదు కదా. సరే, ఇక్కడ ఏమైందంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ లో కొంచెం లోపం ఉంది. అంటే మీరు అప్లికేషన్ ఇచ్చారు, మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో మళ్ళీ మీకు వెనక ఒక ఫీడ్బ్యాక్ రావట్లేదు. మీ పని అయ్యిందా కాలేదా, కాకపోవటానికి కారణం ఏంది, ఈ విషయాలన్నీ కూడా నేను కాగితం పెట్టేసి వస్తున్నా, మళ్ళీ నాకు ఏమైందో తెలుస్తలేదు. దానివల్ల వీళ్ళందరూ కొంచెం దాని మీద యాంటీకి కనపడుతున్నారు. సో ఎంతో కొంత అయితే ఒక నా సమస్య ప్రభుత్వం దృష్టికి పోయిందని సాటిస్ఫై అవుతున్న లెవెల్ 16% ఉంది. కావట్లేదంటే నా పని కాలేదంటే కాలేదని చెప్తున్నారు. అయిన చోట లేదా కొన్ని మాత్రమే అవుతున్న చోట మాత్రం మనకు 34% వరకు కనబడుతుంది. ఓకే, సో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అనుకుంటున్నారా? ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1 year కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ కి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ క్వశ్చన్ నిజంగానే. సో 62% మంది కొన్ని మాత్రమే అని చెప్తున్నారు. 6 గ్యారంటీలు వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు ఏమంటారు ఇంకా బేబీ థింగ్ అని చెప్పాలి గవర్నమెంట్ లో. సో అంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలో అండర్ గా 13 ఇష్యూస్ ఉన్నాయి. 13 ఇష్యూస్ లో ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 1 year లో 5 ఇష్యూస్ మాత్రమే అడ్రస్ చేశారు, అంటే ఇంప్లిమెంట్ చేశారు. మిగతా 8 ఇష్యూస్ ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకోవడానికి కూడా కారణం కేవలం ఫైనాన్సే. ఆ ఫైనాన్స్ సమస్యల వల్లనే మిగతా 8 గ్యారంటీలు 8 అంశాలను కూడా ముట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా 500 సిలిండర్ ఒకటి, 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఒకటి, బస్సు పథకం ఒకటి, ఆరోగ్యశ్రీ పెంచడం ఒకటి, ఇట్లాంటి 4-5 అంశాలు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి. సో ఇవి చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫైనాన్స్ తో ముడిపెట్టుకున్న అంశాలు కనుక బడ్జెట్ వస్తేనే పోతుంది. రేపు సంక్రాంతి నుంచి మనకు రైతు భరోసా ఒకటి స్టార్ట్ చేస్తా అంటున్నారు. అదొకటి జరిగితే కనుక మీకు రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎంతో కొంత అగ్రికల్చర్ సెక్టర్ వరకు దాని చుట్టూ ఉండే అనుబంధ పరిశ్రమ వాళ్ళు ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకే, సో ఈ 62% లో ఇంకా మీరు తెలుసుకున్న అంశాలు ఏంటండి? అంటే ఎస్పెషల్లీ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు సంబంధించి చాలా పర్టికులర్ ఉంటారు. అదే గెలిపోవటంలకు కారణం అవుతూ ఉంటుంది. సో ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆ మేనిఫెస్టోలోని 6 అనేది చాలా వైబ్రెంట్ ఫిగర్ యాక్చువల్ గా కాంగ్రెస్ కి. ప్రతి సంవత్సరం 6 అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు 62% వచ్చింది. అదే, ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఉన్న ఏకైక అడ్డంకి ఫైనాన్సే. ఇక్కడ చేయకూడదని గవర్నమెంట్కి ఏం లేదు, ఎందుకు చేయాలన్న వ్యతిరేకత ప్రభుత్వంలో ఏం లేదు. వాళ్ళకున్న ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
ఇప్పుడు ఈసారి రైతు రుణమాఫీ చేశారు ఈ 1 yearలో, నెక్స్ట్ ఇయర్కి రుణమాఫీ ఉండదు కనుక ఆ డబ్బులు తీసుకొచ్చి రైతు భరోసా కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగతా పథకాలను కూడా, అయితే నేను అనుకోవటం లాస్ట్ 2 yearsలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు మనకు ఈ మేనిఫెస్టోని కంప్లీట్ చేయడానికి వాళ్ళు అప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు చేసినా జనం మర్చిపోతారనే ఐడియా వాళ్ళకు కూడా ఉంది. సో కాంగ్రెస్ 6 గ్యారెంట్లు అమలవుతున్నాయి అని చెప్పి వీళ్ళు చేసిన సర్వేలో 62% మంది కొన్ని మాత్రమే అమలవుతున్నాయి. మనకు కూడా తెలుసు ఓపెన్ గా ఈ రోజు బీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ మేనిఫెస్టోలో అంశాలు మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు, ఎప్పుడు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తోంది. ఫ్రీ బస్ అనేది అండ్ రైతు బంధుకు సంబంధించి అలాగే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి వీటిని మాత్రం క్లెయిమ్ చేస్తున్నారు కానీ మిగతా గ్యారంటీస్ కి సంబంధించి ఎక్కడ ఫోకస్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. అండ్ 20% మంది కావు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, అది ఇక్కడ రెడ్ మార్క్ లో చూపించారు. అండ్ అవుతాయి అని నమ్మకంతో ఇంకా టైం ఉంది, ఇంకో 4 ఏళ్ల సమయం ఉంది, ఇప్పుడు జస్ట్ 1 year అయింది. 14% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తుందని చెప్పారు. అండ్ కొన్ని మాత్రమే అమలు చేయగలదు అని 62 మంది చెప్తే అసలు కావు తెలియదు అని చెప్పి 4% మంది, అసలు కావు అని 20% మంది ఇక్కడ చెప్పడం జరిగింది. 4th పాయింట్ వీళ్ళు ఈ రీసెర్చ్ లో అలాగే ఈ స్ట్రాటజీకి సంబంధించిన కంపెనీ అడిగినప్పుడు 4th క్వశ్చన్ వచ్చేసి 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంటు బిల్లు అమలవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు కరెంట్ ఫ్లక్చుయేషన్స్, కరెంట్ కట్స్ అనేవి అసలు లేవు, తెలంగాణలో చాలా నిరంతరంగా కొనసాగిందని వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇప్పుడు కరెంట్ పవర్ ఇష్యూస్ అనేది రాష్ట్రంలో చాలా పెద్ద ఇష్యూ, బీఆర్ఎస్ కూడా ప్రతి సందర్భంలో కౌంటర్ చేస్తుంది. సో దీనికి సంబంధించి 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంట్ అమలవుతుందా లేదా అన్న ప్రశ్నకి కొంతమందికి అమలవుతుందని 55% చెప్పారండి. అంటే ఇందులో చిన్న విషయం ఏంటంటే ఆ రీడింగ్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. 200 యూనిట్ల లోపు ఉంటేనే మీకు అది స్కీమ్ వర్తింపు చేస్తారు. ఒక్కరోజు బిల్లు కలెక్ట్ చేసే వాళ్ళు లేటుగా వచ్చినా, కావాలని రాకపోయినా, లేదా కొంతమంది కోసం అటువైపు వచ్చిన 201 యూనిట్ వస్తే మీకు ఆ నెలకి ఇంప్లిమెంట్ కాదు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ 34+50 80% పైగా 0 కరెంట్ బిల్ ఇస్తున్నామని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. కొంతమందికి ఒక నెల, కొంతమందికి వస్తే ఒక నెల, కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అది ఓకే, రైట్. నెక్స్ట్, జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా? ఇది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అండి, నిజంగా ఇన్ డెప్త్ కూడా. ఇది మీరు ఎక్కువ ఎలాబరేట్ చేయాలి మాకు. వస్తున్నాయని 72 మంది ఏకంగా తీర్మానం చేశారు మీ సర్వే సంస్థలో. సో రావటం లేదు అని జస్ట్ 9%, ఒకేసారి రావటం అంటే విడతల వారికి వస్తుందని 5%, గతం కంటే నయం, ఇక్కడ ఇది మనం మాట్లాడాలి. 14% కేసీఆర్ గవర్నమెంట్ లో సకాలంలో జీతాలు వచ్చేవా రావా అన్న ప్రశ్నకి గతం కంటే నయం అని 14% మంది చెప్పారు. నిజంగానే ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన పెన్షన్దారులకు కానీ 5వ తేదీలోపు అన్ని శాలరీస్ కంప్లీట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచి. సో ఎవరికి కూడా ఆగట్లేదు. ఎవరికి ఆగుతుందంటే మళ్ళీ ఆసరా పెన్షన్లకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రమే జీతాలు పెన్షన్లు అవుతున్నాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆగట్లేదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారికి ఇచ్చిన సందర్భం ఉంది కదా. సో ఆ రకంగా ఉంది. రైట్. సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, ఓటా చేసిన రీసెర్చ్ లో 6వ పాయింట్, ఎవరి పరిపాలన బాగుంది. ఎస్పెషలీ నిజంగానే పాత గవర్నమెంట్ కి కొత్త గవర్నమెంట్ కి కంపారిజన్ అనేది చేస్తారు. దట్టు 1 year తర్వాత అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఏ సెక్టార్ అయినా. అది ఇంకా గవర్నమెంట్ లో చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సో 44% మంది కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అని చెప్పారు. ఎందుకు ఈ కంపారిజన్ వస్తుందంటే, కేసీఆర్ ఏం చేశాడో మాకు తెలియదండి, కానీ మాకు ఫుడ్ పెట్టాడు, మాకు పథకాలు ఇచ్చాడు, మా ఇంటికి డబ్బులు ఇచ్చాడు, మాకు ఆ స్కీమ్, మా ఇంట్లో 6 ఉంటే కనీసం 5 స్కీములు వచ్చాయి, ఇప్పుడు ఏ స్కీమ్ రావట్లేదు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ చాలా నయం ఈ విషయంలో మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో వచ్చింది? మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇది మాట్లాడే వాళ్ళందరికీ కూడా కేసీఆర్ అవినీతి చేశాడు, కేసీఆర్ తప్పులు చేశాడు అనే విషయం కూడా తెలుసు వాళ్ళకి. ఇది తెలిసి కూడా కేసీఆర్ మంచోడని మాట్లాడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా జేబులోకి డబ్బు అనేది కనిపించట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ తినంది ఎవరండి భారతదేశంలో? మోడీ ఒక్కటి తినట్లేదు ఏమో, కానీ అందరు తింటున్నారని మాట్లాడుతున్నారు జనం. అందుకనే తినంది ఎవరు? అందరు తింటున్నారు. కేసీఆర్ తిన్నాడు కానీ మాకు పెట్టాడు, రేవంత్ రెడ్డి తింటుండో లేదో అర్థం కావట్లేదు, మాకైతే పెడతలేడని మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే జనరల్గానే ఒక 10 ఏళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమం చేసి వచ్చే అధికారం ఉంది కనుక ఆ పార్టీ యొక్క ముద్ర అనేది అంత ఈజీగా జనం నుంచి
చెరిపేయడం కష్టము. అందుకనే జనానికి ఇప్పుడు కూడా కేసీఆర్ గుర్తొస్తున్నాడు అట్లా. ఓకే, బట్ ఈ ఫిగర్ అనేది 4 ఏళ్ల తర్వాత పోతుందంటారా? ఇది అది రేవంత్ రెడ్డి నెక్స్ట్ 4 years చేసే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. ఓకే, సో 35 మంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని అన్నారు. వాళ్ళ పాజిటివ్స్ ఏంటి? వాళ్ళ పాజిటివ్స్ ఒకటి, గవర్నమెంట్ ఉన్న దాంట్లో కొన్ని విషయాలు ప్రతిసారి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర సున్నా నుంచి మొదలు పెట్టాము, ప్రతిరోజు 60 రూపాయలు అప్పు కట్టాలి, 30 రూపాయలు మీ జీతాలకు ఇవ్వాలి, ఇది మా పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిపోయారు. మేము ఎలాంటి దుబారా ఖర్చులు చేయకుండా, అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉన్నంతలో సర్దుకుంటూ ప్రభుత్వాన్ని 1 year నెట్టుకుంటూ వస్తున్నాము. ఇక ముందు ఆర్థిక వనరులు పెంచుకుంటూ, అప్పు అయితే చేయాల్సిందే, ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం ఏమిటో చేయాల్సిందే చేస్తున్నారు. సో వీరు చెప్తున్న కొన్ని విషయాల పట్ల ఒక ఎలైట్ సెక్షన్ చాలా క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సానుభూతిగా కనిపిస్తుంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్, రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఇది ఇంకా పెద్ద క్వశ్చన్ సార్. నిజంగానే స్టార్టింగ్ లో చాలా గందరగోళం ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనం చాలా క్లియర్ గా ఉన్నారు. సో 67% మంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందని చాలా గంటాపదంగా చెప్పారు. రేవంత్ మారుస్తారు అని 9%. నిజంగానే సార్, ఈ 9% లో మారుస్తారు అనే మాట అయితే వినిపిస్తుంది. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు గాక, కానీ రేవంత్ రెడ్డి గారిని మారుస్తారు. అది జరగబోతుందంటారు? అది నాకు తెలిసి నెల ఎక్స్పీరియన్స్ తోని ఈసారి రేవంత్ కనుక మారిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇంకో ముఖ్యమంత్రి వచ్చి చేయటం అయితే కష్టం. ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిందే రేవంత్ వల్ల, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కామెంట్. రేవంత్ లేకపోతే ఈసారి అధికారం వచ్చే అవకాశం కూడా లేదు. సో రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారం తీసుకొచ్చిన స్పీడ్ వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఉన్నది. ఆ స్పీడ్ కంటిన్యూ చేస్తారా లేదనేది రేవంత్ చేతిలో ఉంది. అది ఓకే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, సీఎం గా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అనేది ఉంది. 50 మార్కులు వేసిన వాళ్ళు 35% ఉన్నారు. సో 75 మార్కులు వేసిన వాళ్ళు 6% ఉన్నారు ఇక్కడ. సో చాలా డిఫరెన్స్ ఉందండి. అదే అంటే సేమ్ పాస్ మార్కులే, 50 మార్కులు వేసిన వాళ్ళు 35% ఉన్నారంటే పాస్ కూడా దగ్గరకు వచ్చారు అంతే. పాస్ అవ్వలేదు. ఓకే, దగ్గరగా ఉన్నారు, బట్ పాస్ కి దగ్గరగా ఉన్నారు. ఓకే, బట్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు. 1 year కంప్లీట్ అవుతుంది కదా. ప్రతి స్పీచ్ లో కేసీఆర్ గారు చాలా సైలెంట్ ఉన్నారు. ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఈయన చేస్తున్నవన్నీ అబ్జర్వ్ చేస్తామన్నారు, ఆయన ఎక్కడ మీడియా ముందుకు రాలేదు, మాట్లాడట్లేదు. ప్రతి స్పీచ్ లో ఎందుకు కేసీఆర్ ని పదే జపం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే, ద కంపారిజన్ సీఎం గా కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేసిన తర్వాతనే అధికారం కోల్పోయిన విషయాన్ని ప్రజలు కూడా గమనించారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏం సరదా ఉందంటే, కేసీఆర్ని ఎదురుగా అసెంబ్లీలో నిలబెట్టి నువ్వు ఇన్ని తప్పులు చేసినావని చూపించి అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేయాలని ఆయన తహతలాడుతున్నాడు. సో ఆ సన్నివేశం కోసమే ఆయన చాలా రిక్వెస్ట్ చేసి అసెంబ్లీకి రమ్మని చెప్పి, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కనపడితే, ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడో కూర్చొని రిలీజ్లో ప్రెస్తో మాట్లాడుతున్నాడు తప్ప అసెంబ్లీకి రాలేదు. ఒకరోజు సంతకం పెట్టి వెళ్ళాడు తప్ప ఇంతవరకు అసెంబ్లీలో కూర్చొని రేవంత్ రెడ్డికి ఎదురుగా ఆన్సర్ చెప్పలేదు. సో ఆ సన్నివేశం కోసం అందరు ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని. సో ఖచ్చితంగా కేసీఆర్ విషయంలో ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్స్ నడుస్తున్నాయి. ఆ కమిషన్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దోషిగా తేలితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క ఇదేంటంటే, అసలు కేసీఆర్ చేసిన తప్పులు ఏందో జనానికి చెప్పాలంటే అది అసెంబ్లీని వేదిక చేసుకుని చెప్పాలి కనుక అసెంబ్లీకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకు మించి ఏం లేదు దీంట్లో. రైట్. కులగణన మరియు కుటుంబ సర్వే అవసరమా ప్రస్తుతం అన్నదానికి అవసరం అని 50% అని చెప్పారు, అవసరం లేదని 23% అని చెప్పారు. అవసరం అనే వాళ్ళు దేనికోసం అవసరం అంటే, ఈ రోజు సమాజంలో ఎవరికి వాటా ఎవరు తింటున్నారు అనేది ఒక చర్చ స్టార్ట్ అయింది. 10% ఉన్న వాళ్ళు 100% అవకాశాలు తీసుకుంటే మిగతా వాళ్ళు ఎటుపోవాలనేది ఒక చర్చ ఉంటుంది కదా. సో అలా. ఓకే, హైడ్రా మీ ప్రాంతానికి రావాలా? ఎస్పెషల్లీ చాలా సంచలనమైన నిర్ణయం ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకుంది. హైడ్రాకి సంబంధించి నిజంగా చాలా మంది వాళ్ళ జీవితాలు కోల్పోయినామని గగ్గోలు పెట్టారు. సో వద్దు అనే వాళ్ళు 43% మంది. ఇలాంటి వాళ్ళు మీ సర్వే కంటే ముందు చాలా రిపోర్ట్స్, చాలా మంది నిపుణులు చెప్పారు వద్దు, ఇది ఇబ్బంది అవుతుంది అని. కమింగ్ టు ద లోకల్ బాడీ ఎలక్షన్స్, అఫ్ కోర్స్ GHMC ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఈ డెసిషన్ ఆయన ఒకవేళ వెనక్కి తీసుకునే అవకాశం ఇప్పుడు వెనకకు పోయే అవకాశం కూడా లేదు. కోర్టు కూడా చెప్పింది ఎక్కడెక్కడైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూల్చండి, ఇబ్బంది లేదు. చెరువుల పరిరక్షణ కంటే ఏది గొప్ప అంశం కాదు.
మనం వాటర్ బాడీస్ని కాపాడుకోవాలన్న విషయంలో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా కూడా కొన్ని కొత్త పవర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ముందే చేసి దిగాల్సి ఉండే. ఆ తొందరపడి టకటక ఒక 4 రేకుల షెడ్లు కూల్చడం వల్ల ఆ విజువల్స్ అన్ని జిల్లాలకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా మన ఊరికి కూడా వస్తే చెరువు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొట్టేస్తారన్న భయంతో వాళ్ళందరూ హైడ్రా అంటే భయపడుతున్నారు. రాజకీయంగా మాత్రం పెద్ద రిస్కీ డెసిషన్ ఇదా హైడ్రా. జిహెచ్ఎంసీ ఎన్నికలు కాకముందు హైడ్రాని ముట్టుకోవటం, మూసీని ముట్టుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు. రేపు ఖచ్చితంగా రాజకీయంగా చాలా ఇంపాక్ట్ పడబోయే అంశాలు హైడ్రా ఒకటి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, మేజర్ ఇష్యూ. సో ఉండాలని 12% మంది కోరుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్రమం ఏదైనా కూల్చాలనే వాళ్ళ సంఖ్య మనకి ఇక్కడ ఒక 29% కనిపిస్తోంది. సో 29% మంది అఫ్ కోర్స్ ఇల్లీగల్ గా ఏవి కన్స్ట్రక్షన్ కూల్చాలి అని. మూసీ ప్రక్షాళన కూడా అవసరమా అంటే అవసరమని 50% మంది చెప్పారు. అసలు అవసరం లేదని 15. పూర్తి చేయడం కష్టం నిజంగానే. అది కేసీఆర్ గారే చాలా మూసీ ప్రక్షాళన ఎన్నో ప్రెస్ మీట్స్ లో చెప్పారు. సో అవసరం అనే వాళ్ళు మాత్రం 50% ప్రకృతి ప్రేమికులు అయి ఉంటారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నించినప్పుడు చేయరని 54% మంది. ఎందుకంత కాన్ఫిడెన్స్? అంటే వాళ్ళు తప్పులు చేసి ఉండాలని అభిప్రాయం లేదు. జనం ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లికి కూడా ఉండనివ్వలేదు కేసీఆర్, అరెస్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి సీట్లకు రాగానే వీళ్ళిద్దరిని తీసుకుపోయి లోపల వేసేస్తారని జనం ఎక్స్పెక్ట్ చేశారు. అలా చేయట్లేదంటే ఓహో చేసే ధైర్యం లేదేమో అనుకుంటున్నారు తప్ప తప్పులు చేసిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో బయట పెట్టిందంతా గత ప్రభుత్వం చేసిన తప్పులనే కదా. సో జనకు ఆ క్లారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది ఏమన్న ఆలోచనతో కొంతమంది ఆలోచిస్తున్నారు తప్ప. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ రాజీ కుదిరింది. ఏం రాజీ కుదిరింది? ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని కాళేశ్వరంలో నేను డిస్టర్బ్ చేయాలని ఇద్దరు మాట్లాడుకుంటాను కూడా జనం చెప్పుకుంటున్నారు ఊర్లలో కూర్చొని. ఊర్లో అంటే రూరల్ పీపుల్ కి అంత ఆలోచన ఉందండి. మీరు మనం ఇక్కడ చాలా తక్కువ మొబైల్ సేవ్ కానీ ఆడ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా గ్రామాలనే ఉంది ఇప్పుడు మొత్తం రిలయన్స్ పుణ్యవాణి. సో గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడంపై మీ అభిప్రాయం? అనవసరం అని 46% మంది ఇచ్చారు. సో మంచిదే ఉండడం పర్లేదని 17, దోపిడీ కొనసాగడానికి 24 మంది అని ఇచ్చారు. అనవసరం అని ఎందుకు? కేసీఆర్ కి దోచిపెట్టిన వాళ్ళే ఈడ కూడా ఉంటే వీళ్ళకి కూడా దోచిపెట్టవచ్చు అన్న ఆలోచన జనం మాట్లాడుకుంటున్నారు. ఓకే. సో కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉంది అని 45% మంది, లేదు 33, అతిగా ఉంది 10, పాలన గాడి తప్పింది 12 మంది. సో పాలన గాడి తప్పింది అంటే వాళ్ళ జోక్యం కనబడుతుంది కదా ఇటీవల కాలంలో. ఈవెన్ హైడ్రా విషయంలో కానీ మన కొడంగల్ విషయంలో కానీ కొన్ని చోట్ల సోదరులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కుటుంబ పరిపాలన అని కేసీఆర్ గారిని పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు, కొడుకు కూడా కూతురు అల్లుడు అని చెప్పి. ఇప్పుడు ఆయనకి ఆ బాణం మళ్ళీ రివర్స్ వచ్చే. ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర అంశమే. రేవంత్ సోదరులు ఎంత దూరంగా ఉంటే రేపు భవిష్యత్తులో అంత మంచి పరిపాలన వస్తుంది అంతే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? సో ఇక్కడ చాలా క్రూషియల్ పార్ట్ ఇన్ దిస్ సర్వే రిపోర్ట్. బీఆర్ఎస్కి 39% మంది వాళ్ళు బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది వాళ్ళ అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీకి 30%, రెండు కలిపితే 4% ఇక్కడ డిఫరెన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రావడానికి. బట్ నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే కాంగ్రెస్ ఈ 4% గెయిన్ చేసుకునే అవకాశం లేదా? రైతు భరోసా స్టార్ట్ అయిపోయి పెన్షన్ల విషయంలో కానీ ఇందిరా మిన్ల విషయంలో కానీ డెసిషన్ తీసుకురనుకోండి, ఈ 3 అంశాలు డెసిషన్ తీసుకొని సర్పంచ్ ఎన్నికలకు పోతే ఈ ఫిగర్ రివర్స్ అవుతుంది ఆటోమేటిక్గా. కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. సో అలాంటి పరిస్థితి గ్రామాలు ఉంటుంది. అదర్వైజ్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా, కూడా అది కూడా జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ చాలా కీలక కామెంట్స్ కూడా మీరు పెట్టారు. రేవంత్ మాటకారే గాని పనిమంతుడి కాదు, ఇది ప్రజల అభిప్రాయం. అంతే, మన అభిప్రాయం కాదు. ఓకే. అదర్ దాన్ దిస్, మీరు ఓవరాల్ గా గ్రౌండ్ లో తిరిగి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చాలా వరకు చేశారు. అండ్ ఇక్కడ మీరు ఒక మాజీ జర్నలిస్ట్ కూడా, యు ఆర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ యూ నో వెరీ వెల్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ గోయింగ్ టు డన్ బై గవర్నమెంట్ అండ్ అపోజిషన్ ఆల్సో. అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసాలు, ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఇంప్లిమెంటేషన్ చూసిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఒక మనసులోకి ఒక ఆలోచన వస్తే ఇంప్లిమెంట్ చేయడం కేసీఆర్కి ఈజీగా ఉండేది. రేవంత్ రెడ్డికి ఒక 5 పర్మిషన్ కావాలి, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో కేసీఆర్ అనుకున్నదే శాసనం అయింది, కేసీఆర్ అనుకున్నదే జీవో వచ్చింది. ఇవాళ రేవంత్ అనుకున్న జీవో వెంటనే రాదు, కొంచెం ఇక్కడ ఉన్న క్యాబినెట్కి చెప్పుకోవాలి. ఆ రోజు కేసీఆర్ రాసిచ్చిన పాయింట్లే క్యాబినెట్లో అందరు చదివాలి. ఇవాళ క్యాబినెట్లోకి అందరూ పాయింట్ రాసుకొస్తున్నారు. సో ఒక డెమోక్రసీ వైజ్గా చూస్తే కాంగ్రెస్ పరిపాలన అనేది మంచిది. భిన్న అభిప్రాయం ఉండటం తప్పు కాదు ఎప్పుడైనా సరే.
మీకు నాకు ఒక అంశం మీద ఏకాభిప్రాయం రావాలని రూల్ ఏం లేదు. మీకు అభిప్రాయం ఉండొచ్చు, నాకు అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈ రెండింటిని గౌరవించే వ్యవస్థ కూడా ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్పినట్టే శాస్త్రంలాగా నడవాలనేది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో గత ప్రభుత్వంలో కొంచెం నియంతృత్వం, పెడధోరణులు, నియంత ఆలోచనలు ఎక్కువ కనిపించినాయి. ఈసారి ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ కనపడుతుంది. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని, ఎంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ అయినా మళ్ళీ రేవంత్దే నడుస్తుందన్న చర్చ కూడా లేకపోలేదు కదా. రేవంత్ కూడా కొన్నిసార్లు బ్లైండ్గా ఇప్పుడు హైడ్రా మూసిని ముట్టుకోవటం అనేది నిజంగా ఏ క్యాబినెట్ అప్రూవ్ చేసినంత నేను అనుకోను. క్యాబినెట్ అప్రూవ్ ఖచ్చితంగా చేయదు. హైదరాబాద్ జిల్లా మంత్రి అయితే అసలు ఒప్పుకోడు ఈ టైంలో ఇలాంటి రిస్క్ డెసిషన్ తీసుకోవటం. కానీ రేవంత్కి ఒక విజన్ ఉంది. ఈ తాను ఏదైనా చేస్తే అది శాశ్వత. ఆయన ఎప్పుడు కూడా పరిపాలన మీద ముద్ర అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, చెన్నారెడ్డి గురించో, కోట్ల విజయరెడ్డి గురించో, గాంధీ గురించో, ఇందిరాగాంధీ గురించో మాట్లాడినట్టు రేపు నా గురించి కూడా మాట్లాడుకోవాలని కోరుకున్న వ్యక్తిలాగా నాకు రేవంత్ రెడ్డి కనిపిస్తాడు. అందుకనే ఇవాళ హైదరాబాద్కు ఒక 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్లో మూసీ అనే కంపు గురించి చర్చ జరగడం అనేది నిజంగా విషాదం. అది అవసరం లేదు. అంత దాన్ని కనుక బాగు చేసి మనకు విదేశాల్లో ఉన్నట్టు కనుక అది కనుక చేయగలిగితే అది అద్భుతమైన హైదరాబాద్కి ఎక్కలేని హిస్టారికల్ ఇది తెచ్చిపెడుతుంది. సో అందుకనే రేవంత్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా చాలా ఫర్మ్గా పోతున్నాడు. ఈరోజు రేవంత్ అవసరం హైకమాండ్కి ఉంది, హైకమాండ్కు రేవంత్ అవసరం ఉంది. సో ఈ పరస్పర అవగాహనతో వెళ్తున్న ఈ ప్రభుత్వం ఈ 1 yearలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని అడావుడి నిర్ణయాలు, కొన్ని అనుభవాలు ఏమితో చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడైనా సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తే, ఎందుకంటే ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది, 38 సీట్లు ఉన్నాయి. అంత సింపుల్ కాదు. 3 సీట్లు 4 సీట్లు లేవు ప్రతిపక్షానికి. సో ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఈరోజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం లేదు. సో దాన్ని కూడా కవర్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఏమైనా ఈ 2 పార్టీలు రేపు సర్పంచ్ ఎన్నికల కాంచే మళ్ళీ బలాబలాలు చూపించుకోవడం మొదలవుతుంది. ఈ 5 ఏళ్ళు మన మీడియాకు పండగనే కనపడుతుంది తెలంగాణలో. ఫైనల్లీ బీఆర్ఎస్ కి అలాగే బీజేపీకి వాళ్ళ యాక్టివిటీస్, ప్రభుత్వాన్ని ఎదుర్కొనే థింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న విషయం మన పార్లమెంట్ ఎన్నికల్లో కనపడ్డది. బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు ఊరికే రాలేదు. బీఆర్ఎస్ ఒక 4 త్యాగం చేసింది, కాంగ్రెస్ ఒక 4 త్యాగం చేసింది. వాళ్ళిద్దరు చెరొక 4 వేయటం వల్లనే బీజేపీకి గ్రౌండ్లో ఒక పార్లమెంట్ సీటు గెలిచేంత, ఒక ముఖ్యమంత్రి అయ్యేంత పరిస్థితి తెలంగాణలో ఇంకా రాలేదు. దానికి ఏదైనా రావాలంటే ఇంకెవరైనా సాయం చేయాలి. అందులో బీఆర్ఎస్ ఫస్ట్ ఉన్నది. వాళ్ళ మధ్య రహస్య అవగాహన ఉన్న విషయం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. అది పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. రేపు రాను బీజేపీ ఫస్ట్ మేయర్ సీటు మీద గురిపెట్టింది. ఆ మేయర్ పీఠం రావాలంటే కూడా బీఆర్ఎస్ సపోర్ట్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఆ తర్వాత సీఎం పోస్ట్ గురించి ఆలోచిస్తారు. సో ఈ క్రమంలో బీజేపీకి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అయితేనే బీజేపీ కూడా మంచి రిజల్ట్స్ మనకు కనపడతాయి.